హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి నటించిన ఎల్ఐకే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే ఈ సినిమా వచ్చేసి 2040లో చెన్నైలో జరుగుతున్నట్టుగా చూపించారు. ఇప్పుడున్న ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లాగా ఎస్జే సూర్య డెవలప్ చేసిన ఎల్ఐకే అనే ఒక యాప్ భారతదేశం మొత్తాన్ని తన కంట్రోల్లోకి తీసుకుంటుంది. ప్రేమకు ఇన్సూరెన్స్ అంటూ మొదలైన ఈ యాప్ నెమ్మదిగా యూత్ ఆలోచనల్ని సైతం హైజాక్ చేసేలా ప్రభావితం చేయడం మొదలుపెడుతుంది. ఆ యాప్కి ప్రపంచమే దాసోహమైపోతుంది. ప్రేమికుల మధ్య ప్రేమ ఉందా లేదా అనే విషయాన్ని నిర్ధారించడానికి లవ్ స్కోర్ అనే ఒక సిస్టమ్ తీసుకొస్తాడు ఎస్జే సూర్య. క్రెడిట్ స్కోర్లా లవ్ స్కోర్ 60 దాటితే వాళ్ళ ప్రేమ సక్సెస్, లేకుంటే లేదు. ఈ లవ్ స్కోర్ చూసుకునే ప్రేమలో పడుతుంటుంది అప్పటి యువత. మరోవైపు ఆర్గానిక్ విలేజ్ అంటూ ఈ ఫోన్ అడిక్షన్ వదలగొట్టడానికి ఒక రిహాబిలిటేషన్ సెంటర్ నడిపే సీమాన్ కుమారుడైన వాసు అలియాస్ ప్రదీప్ రంగనాథన్ మొదటి చూపులోనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయిన ధీమా అలియాస్ కృతి శెట్టితో ప్రేమలో పడతాడు. ధీమా కూడా వాసుని ప్రేమిస్తుంది. ఇద్దరూ ఒక్కటవుదామనుకున్న తరుణంలో వీళ్ళ లవ్ స్కోర్ 3గా తేలుతుంది. మనుషుల కంటే యాప్స్ని ఎక్కువగా నమ్మే కృతి వాసుకి బ్రేకప్ చెబుతుంది. అయితే ఈ టెక్నాలజీ అంతా వేస్ట్ అని, మనిషి హృదయంలో ఏముందో కనిపెట్టడం ఏ మిషన్కు సాధ్యం కాదని నిరూపిస్తానని సవాల్ చేస్తాడు వాసు. మరి ఆ సవాల్లో తాను గెలిచాడా లేదా, తన ప్రేమ కథని నిలబెట్టుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ. ఈ సినిమా ఐడియా బాగున్నా కూడా ఆ ఐడియా 2.5 గంటల సినిమాగా తీర్చిదిద్దాలంటే చాలా స్టఫ్ కావాలి. అది ఎల్ఐకే సినిమాకి సరిపోలేదు. ప్రేమని నిర్ధారించడానికి ఒక యాప్ అనడం, దాన్ని హీరో ఛాలెంజ్ చేయడం నిజంగా మంచి కాన్సెప్ట్. కథని 2040లోకి తీసుకెళ్లి అప్పటి యూత్ టెక్నాలజీకి ఎంత బానిసలుగా మారిపోయారో చెప్పడం బాగుంది. కానీ సినిమా అంటే చిన్న చిన్న పాయింట్లు మాత్రమే కాదు, ఎమోషన్ కూడా. ఆ ఎమోషన్ ఈ సినిమాలో ఏ దశలోనూ పండలేదు. ఎల్ఐకే సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ మూవీ. తరాన్ని బట్టి ప్రేమకు అర్థం మారుతూ వస్తోంది. మరో 16 ఏళ్లలో అసలు ప్రేమ అనేది ఎలా ఉంటుంది అన్న పాయింట్తో రూపొందిన సినిమా ఇది. ప్రేమకి ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ బాగున్నా కూడా దానికి తగ్గ ప్రెజెంటేషన్ ఈ సినిమాలో లేదు. హీరో ఎంట్రీ, అతడి ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ని పరిచయం చేస్తూ మూవీ స్టార్ట్ అవుతుంది. ఆర్గానిక్ లివింగ్ వరల్డ్ను ఎందుకు సృష్టించాల్సి వచ్చిందో ప్రదీప్ రంగనాథన్ తండ్రి చెప్పే కారణం ఫోన్లో మునిగిపోయే వారికి ఒక హెచ్చరిక లాంటిది. కన్న తండ్రికి ఇచ్చిన మాటను వదిలేసి సూర్యకు ఛాలెంజ్ చేసి ప్రదీప్ రంగనాథన్ ఫోన్ కొనడం, కృతి శెట్టి హృదయంలో చోటు కోసం చేసే ప్రయత్నాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. యాప్ వర్సెస్ హార్ట్, వీటిలో ఏది గెలుస్తుందనేలా రూపొందించిన ఇంటర్వెల్ బ్యాంక్ సెకండ్ హాఫ్ పై ఇంట్రెస్ట్ను మరింత పెంచుతుంది. కానీ సెకండ్ హాఫ్ ఏమాత్రం ఇంట్రెస్టింగ్గా ఉండదు. హీరో విలన్ల మధ్య ఒక రేంజ్లో ఉండాల్సిన సీన్లన్నీ తేలిపోతాయి. తనపై ఎదురు తిరిగినందుకు ప్రదీప్ రంగనాథన్ని నెగిటివ్గా ప్రొజెక్ట్ చేసేందుకు ఎస్జే సూర్య, అతని టీం చేసే ప్రయత్నాలు చాలా సిల్లీగా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్లో కామెడీ చాలా తక్కువగా ఉంటుంది. ఇక క్లైమాక్స్ కూడా చాలా ప్రెడిక్టబుల్గా ఉంటుంది. అక్కడక్కడ ఎస్జే సూర్య, ప్రదీప్ మధ్య వచ్చే సన్నివేశాలు నవ్విస్తాయి తప్ప మిగతా సన్నివేశాలు ఏవీ కూడా అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు ఈ సినిమాలో. ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లవ్ టుడే డ్యూడ్ డ్రాగన్లో ప్రదీప్ ఎలా కనిపించాడో ఈ సినిమాలోనూ అలాగే కనిపించాడు. తన గెటప్లో కానీ నటనలో కానీ ఎలాంటి మార్పు లేదు. కృతి శెట్టి ఈ క్యారెక్టర్కు సరిగ్గా సరిపోయింది. కానీ తన నుంచి ఎటువంటి యాక్టింగ్ మనం ఆశించకూడదు. సూర్య అక్కడక్కడ సెటిల్డ్గా, చాలా చోట్ల తనకు మాత్రమే సాధ్యమయ్యే ఓవర్ యాక్షన్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. యోగిబాబు క్యారెక్టర్లో కొన్ని సెటైర్లు పడ్డాయి. ఓవరాల్గా ఈ సినిమా కాన్సెప్ట్ పరంగా బాగున్న ఎగ్జిక్యూషన్ విషయంలో ఫెయిల్ అయిందనే చెప్పాలి. ప్రదీప్ రంగనాథన్ వరుస విజయాలకు ఈ సినిమాతో బ్రేక్ పడినట్టే. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ పాయింట్, ప్రదీప్ రంగనాథన్, ఎస్జే సూర్య యాక్టింగ్. మైనస్ పాయింట్స్ వచ్చేసి సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిలిం. ఫైనల్గా ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 2/5. ఓవరాల్గా ఎల్ఐకే జస్ట్ ఓకే. తెలుగు డబ్బింగ్ కూడా వర్స్ట్గా ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే ఒకసారి బరువుగా చూడవచ్చు ఈ సినిమా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.